ఫెర్నాండైజ్ హాస్పిటల్ అనేది ఒక హాస్పిటల్ అని నాకు అనిపించడం లేదు, దేవాలయం లెక్క నేను ఫీల్ అవుతున్నాను. నా పేరు సరిత, మా భర్త పేరు వీరబాబు. ఒక డాక్టర్ ద్వారా ఫెర్నాండైజ్ హాస్పిటల్ పరిచయం అయింది. మేము కన్సీవ్ అవ్వగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ తారకేశ్వరి మేడం ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నాము. చాలా భయపడ్డాము, కానీ మేడం నాకు చాలా హోప్ అండ్ ధైర్యం ఇచ్చింది. నాకు పాపను కనకముందే నేను పాపను ఎత్తుకున్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు రెండో బాబు. మళ్ళీ మేము ఇంకా వేరే ఛాన్స్ తీసుకోకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి రావడం జరిగింది. నాకు కొంచెం హార్ట్ డిసీజ్ అనేది ఉండింది. దానివల్ల నాకు చాలా భయం వేసింది, నాకు లైఫ్ ఉంటుందో ఉండదో, నేను అసలు ఇంకో పాపకు జన్మనిస్తానో ఇవ్వనో అన్న టెన్షన్లో డైలమాలో పడిపోయాము. మేడం మాకు కాన్ఫిడెన్స్ అండ్ ధైర్యాన్ని ఇచ్చి బాగా సపోర్టివ్గా ముందుకు తీసుకెళ్లారు. ఇందులో వచ్చేసి లాక్టేషన్కి సంబంధించి పాలు ఎలా ఇవ్వడం, ఒక మదర్కి ఫస్ట్ పాలు ఎలా ఇవ్వడం ఒక తల్లి మాత్రమే నేర్పిద్ది. కానీ ఇక్కడ సిస్టర్స్ ఎట్లా అంటే తల్లి కంటే ఎక్కువ. నా పాప డెలివరీ అయినప్పటి నుండి చాలామందికి ఫెర్నాండైజ్ హాస్పిటల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొంతమంది పేషెంట్స్ని కూడా ఇక్కడికి పంపించడం కూడా జరిగింది. నేను చెప్పాను, అక్కడికి వెళ్ళండి, ఇంకా మీకు బేబీ గ్యారంటీ. మెయిన్ థింగ్, ఒక గేటులో ఎంట్రీ అయ్యి మళ్ళీ గేట్ దాటే వరకు ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఒక పేషెంట్ని పలకరించడం. ఫెర్నాండైజ్ హాస్పిటల్ అనేది ఒక హాస్పిటల్ అని నాకు అనిపించడం లేదు, దేవాలయం లెక్క నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.